అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. నువ్వు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా జీవించినట్లయితే, దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించినట్లయితే, దేవునికి విధేయత చూపించి దేవునికి లోబడినట్లయితే, ఆయన ఆజ్ఞలను నీ హృదయంలో దాచుకొని ఆజ్ఞలను బట్టి నువ్వు నడుచుకున్నట్లయితే, మరి ముఖ్యంగా దేవుని నమ్మినట్లయితే, దేవుడు ఏం చేస్తాడంటే, ఈ లోకంలో లోకులు కాకిలి నీ మీదకు వచ్చినప్పుడు, ఆ మాటలు నీ మీదకు వచ్చినప్పుడు వాటి నుండి కలిగే నొప్పి నీకు తగలకుండా నిన్ను ఆయన చాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ మాటలు నీ మీదకి రానివ్వడు, వాటిని బట్టి నువ్వు భయపడవు, బాధపడవు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గొంతులు నీ మీదకి లేచినా, ఎన్ని మాటలు నీ మీదకి వచ్చినా నీకు నొప్పి తగలదు. ఎందుకంటే ఆయన నిన్ను చాటు చేస్తాడు. కాబట్టి అలాగే ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అని చెప్తున్నాడు. చూడండి, ప్రళయం లాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా, పెద్ద పెద్ద ఇబ్బందులు ఇరుకులు వచ్చినా నువ్వు వాటికి భయపడవు. ఎందుకంటే నా పక్షమున నా దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను చూసుకుంటాడు, ఆయనే నన్ను కాపాడుతాడు అనే ధైర్యం నీకు ఉంటుంది. కాబట్టి నువ్వు భయపడవు. ప్రళయం లాంటి పెద్ద పెద్ద శోధనలు వచ్చినా కూడా నువ్వు భయపడవు. ఎందుకంటే ఈ శోధన అంతా ఎంత, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు కదా, ఆయన నా పక్షాన ఉన్నాడు కదా, మరి నేను ఎందుకు భయపడాలి అని ధైర్యంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఒకసారి మన పక్షమును వహిస్తే మనల్ని విడిచిపెట్టడు ఆయన. కానీ మనమైతే ఏం చేస్తామంటే, అవసరానికి దేవుణ్ణి వాడుకుంటాం, కానీ తర్వాత వద్దులే అని పక్కన పెట్టేస్తాం. అంటే దేవుడు అవసరానికి కావాలి కదా. కాబట్టి అలా ఉండకూడదు. నువ్వు దేవునిపైన ఎక్కువ ఆనుకుంటే, దేవునిపైన ఆధారపడితే ఆయన నీకు సాయం చేస్తాడు. ఆయన చెప్పాడు కదా, ఎవని హృదయము నా మీద ఆనుకునునో, పూర్ణముగా ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు దేవునిపైన పూర్ణంగా ఆనుకుంటే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు ఎందుకు తగులుతుంది? ఈ లోకంలో ఉండే మనుషులందరూ, ఈ లోకమే కాగులుగా నిన్ను పొడిచే స్థితి ఎందుకు వస్తుంది? ఈ లోకంలోంచి ఆ మాటలు నీకు ఎందుకు వస్తాయి? వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో, అవునన్నా మీరు చెప్పింది నిజమే, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నేను ఎంత నీతిగా యథార్థంగా ప్రవర్తిస్తున్నా, ఎలా ఉన్నప్పుడు కూడా లోకము కాకులే నన్ను పొడుస్తుందన్నా, ఎన్నో మాటలు అంటున్నారన్నా, ఎన్నో రకాలుగా నన్ను శోధిస్తున్నారు, ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదు, అయినప్పుడు కూడా నన్ను ఇలా శోధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని ఒకవేళ నువ్వు అంటుంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే, పూర్తిగా ఆయన పైన అనుకో, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీకు సాయం చేస్తాడు, అప్పుడే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ లోకంలో ఉండే ఆ నోటి మాటల చేత కలిగే నొప్పి ఆయన నీకు తగులనీయడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి శోధనలున్నా, ఎంత పెద్ద సమస్యలు, శోధనలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, వాటన్నిటి నుండి కూడా ఆయన నిన్ను రక్షిస్తాడు. వాటికి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనములు, స్తోత్రాలు. మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభా, మీ పైన ఆనుకుంటే, మీ పైన ఆధారపడితే, మిమ్మల్నే మా ఆశ్రయంగా చేసుకుంటే తండ్రి, నోటి మాటల చేత కలిగే నొప్పి మాకు తగులకుండా యేసయ్య మమ్మల్ని రక్షిస్తారు. ప్రళయం లాంటి పెద్ద పెద్ద సమస్యలు, కొండ వంటి గడ్డు సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటికి మేము భయపడకుండా ఉండేలా మాకు మీరు ధైర్యాన్ని ఇస్తారు. మా పక్షమును మీరు వహించి సమస్తాన్ని తండ్రి యేసయ్య మాకు మేలుగా చేసే దేవుడు మీరు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, యేసయ్య ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఎన్నో రకాల గడ్డు సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ భయపడుతున్నారో వారందరినీ ఈ వాక్యం ద్వారా ధైర్యపరచండి. నోటి మాటల చేత కలిగే నొప్పి నైనా వారి నుండి దూరపరచండి, వారిని చాటు చేయమని, మీ రెక్కల నీళ్ళలో భద్రపరచుకోమని దయ చూపెట్టమని. మరొకసారి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి సమస్తం మీ పాదాల చెంత పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.